పెండింగ్ ఏవైతే ఉన్నాయో 2000 మందివి మెడికల్ బోర్డులో పెట్టుకొని అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ గా పూర్తయ్యేంత వరకు ఎవ్రీ మంత్ ప్రతి నెల మెడికల్ బోర్డు పెట్టాలని మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెలలో తక్షణమే మెడికల్ బోర్డు పెట్టాలని కూడా హెచ్ఎంఎస్ నుండి తెలంగాణ రక్షణ సేన నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న మొన్నటి దాకా మనం చూసినాం అలియాస్ పేర్లతోని ఇబ్బంది పడి ఉద్యోగాలు రాకుండా ఉన్నటువంటి యువ మిత్రులందరూ కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి వారిని విచిత్రం ఏంటంటే ప్రభుత్వం స్పందించలేదు, కానీ అదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు గారు ఏదైతే ఆ పార్టీ యొక్క యూనియన్ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళ హక్కుల్ని కోల్పోయేటట్టు చేసిండ్రో అదే సాంబశివరావు గారు నిన్న వెళ్ళి వీరితో దీక్ష విరమింపజేసారు. నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా కూనంనేని గారిని, మరి మీరు వాళ్ళతో దీక్ష విరమింపజేసారు కదా, వారి హక్కుల్ని ఏమన్నా కాపాడేటట్టుగా వారికి జాబులు ఇప్పిస్తారా? ఏంటి సొల్యూషన్? ఎందుకోసం వాళ్ళని విరమింపజేసిండ్రు? ఇదివరకు అన్ని యూనియన్లు ఒప్పుకొని అఫిడవిట్ తీసుకొని మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అందరం మేము మాట్లాడినప్పుడు ఎగ్గొట్టింది మీరే. మళ్ళీ ఇప్పుడు పోయి వాళ్ళని దీక్ష విరమింపజేసేది కూడా మీరే. ఈ ద్వంద్వ వైఖరి కరెక్ట్ కాదు. మీ యొక్క ఈ డ్యూయల్ యాటిట్యూడ్ ని మొత్తం సింగరేణిలో ఉన్నటువంటి యువ మిత్రులందరూ కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, నోటీస్ చేస్తా ఉన్నారు. మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, మీరు వెళ్ళండి, కన్విన్స్ చేయండి, అర్జెంటుగా అఫిడవిట్ తీసుకొని ప్రభుత్వం నుంచి అలియాస్ పేర్లు ఉన్న వారికి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆ యువ మిత్రులందరూ కూడా మీరు చేసినటువంటి దీక్షకు సంపూర్ణంగా హెచ్ఎంఎస్ తరఫున తెలంగాణ రక్షణ సేన తరఫున మా మద్దతు ఉంది.